ట్రేజర్ నేను కూడా చూసాను. అతను ఆ గుర్రం మీద రావడం గాని, యాక్షన్ గాని ఇవన్నీ చాలా చాలా బాగున్నాయి. ఇప్పటికే ఒక 3-4 సినిమాలు సూపర్ డూపర్ హిట్ కొట్టారు. అఖండానే గాని, వీరసింహారెడ్డి గాని, అంతకు ముందుల భగవత్ కేసరి గాని, ఇటువంటి చాలా సూపర్ డూపర్ హిట్ కొట్టారు. ఇది కూడా వాటిని బ్రేక్ చేసింది అనుకుంటున్నాను. ప్రస్తుతానికి చాలా వరకు బ్రేక్ చేస్తుంది. బాలయ్య బాబు గారి లుక్స్ ఎలా అనిపించాయి ఈ డాకు మహారాజులో? చాలా చాలా యంగర్ గా కనిపిస్తున్నారు. వీళ్ళు ఏం తింటున్నారు కొంచెం అనుకోండి, కొంచెం మెయింటెనెన్స్ చేస్తాం. నేను ఒక ఆయన మరి చిరంజీవి గారు ఒకరు, వీళ్ళిద్దరు ఏమేమి తింటున్నారో కొంచెం అనుకోండి. చాలా బాగుంది అతని టీజరే గానీ, అతని లుక్స్ కూడా చాలా బాగున్నాయి. ఏంటంటే వయసుకు తగ్గట్టుగా వాళ్ళు కథల్ని ఎంచుకోవడం గానీ, తర్వాత వాళ్ళు ఆ వయసుకు తగ్గట్టుగా వాళ్ళ పర్ఫార్మెన్స్ గానీ, యాక్షనే గానీ, ఇప్పుడు ఈ సినిమాలో చేస్తున్న పాప యాక్షనే గానీ, ఏదైనా గానీ చాలా బాగుంది. పాప కూడా ఇది 3వ సినిమానో 2వ సినిమానో, ఆ పాప కూడా మంచి యాక్టర్, చాలా బాగా చేస్తుంది అమ్మాయి కూడా. ఇది మాత్రం బ్రేక్ కొట్టిద్ది. ఇక ఇది ఒక బ్రేక్ లా ఇలా 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 ఎరగదీసిద్ది. అంటే మనకి రవీంద్ర బాబీ కూడా చెప్పారు, అంటే బాలయ్య బాబు డూప్ లేకుండా కూడా చేశారు, చేయగలుగుతారని. సో ఎలా అనిపిస్తుందండి మీకు అలా అన్నప్పుడు? చేస్తారు మరి వాళ్ళు, వాళ్ళ లైఫే అది. తినేదే నటన, వాళ్ళు బ్రతికేదే నటన. అటువంటిప్పుడు తింటున్న నటన, బ్రతికేదే నటనతో బ్రతుకుతున్నారంటే వాళ్ళు ఒక రేంజ్ లో డూపులు లేకపోయినా ఏం లేకపోయినా చేస్తారు. వాళ్ళు చేయగలిగేంతటి సత్తా అండ్ ఏదైనా గానీ వాళ్ళకి ఉన్నాయి కనుకనే వాళ్ళు చేయగలుగుతున్నారు. సో మన తమన్ గారు అంటే ఓన్లీ బాలయ్య బాబు కొట్టినట్టు ఎవరికి కొట్టరు అనమాట. సో బాలయ్య బాబు గారికి ఎలా అనిపిస్తుంది మీకు తమన్ మ్యూజిక్? బాలయ్య ఏంటయ్యా నీ గోల, తమన్ గారు మాత్రం సూపర్ డూపర్ కొట్టారు. బాలయ్య ఏంటయ్యా ఈ గోల అన్నట్లుగా ఆయన కూడా అదే రకంగా మ్యూజిక్ బాగా చేశారు. ఒక్కొక్క హీరోకి ఒక్కొక్కలాగా చేస్తారనమాట. ఈయన విషయంలో దబిడి దిబిడే, ఏదైనా ఫైట్లే గానీ, మ్యూజిక్ గానీ, స్టోరీయే గానీ, సినిమాల యాక్షనే గానీ, ఏదైనా గానీ దబిడి దిబిడి చేస్తారనమాట. అలాగే వీళ్ళు చాలా అంటే చాలా ఒక రేంజ్ లో చేస్తున్నారు అనమాట. సో ఈ సంక్రాంతికి బాలయ్య బాబు గారు బ్లాక్ బస్టర్ కొట్టేస్తారంట. చెప్పానుగా, బ్లాక్ బస్టర్ కాదు, చాలా బ్రేక్ అవుతుంది. చాలా బ్రేక్ అవుతుంది. ఎరగదీస్తారు అంటారు కదా, ఎరగదీయడం అనేది సంక్రాంతికి చెరుకు కడలు ఎలా ఎరగదీస్తారో అలాగే ఈ మూవీ కూడా అలా బ్రేక్ అవుతుంది. సో 3 సినిమాలు వస్తున్నాయి సంక్రాంతికి, వస్తున్నాం, గేమ్ చేంజర్ అండ్ డాకుమార్. సో ఈ మూమెంట్ లో ఏ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు మీరు? దేనికి దానికే పోటీ ఉంది. రేట్ల గురించి కూడా నేను అంత పోటీ పడేది చెప్పలేను. 3 రోజులు వెళ్తాను నేను, ఏది వస్తే దానికైనా సరే వెళ్తాను. దాంట్లో భయం ఇబ్బంది పడాల్సిన పని ఏం లేదు, బాధపడాల్సింది భయపడాల్సింది ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఒక్కొక్క హీరోకే గానీ ఒక్కొక్క అభిమానులు ఉంటారు. వాళ్ళల్లో వీళ్ళకి పోటీకి ఎవరు లేరు. ఇక వెంకటేష్ గారే గాని, ఆ తర్వాత మరి రామ్ చరణ్ గారే గాని, తర్వాత మన బాలయ్య బాబు గారే గాని, ఎవరైనా గాని ఒకళ్ళని మించిన ఒకళ్ళు పోటీ పడి మరీ వస్తున్నారు కనుక వీళ్ళు సంక్రాంతి బరిలో ముగ్గురు కూడా ఒక రేంజ్ లో ఎవరి బ్రేక్ వాళ్ళు చేస్తారు అనమాట. ఓకే, థ్యాంక్ యూ.